ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 15 మార్చ్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 24/3/2009. ఈరోజు మురళి హెడ్లైను: బాబ్దాదా ద్వారా లభించిన ఖజానాలను స్వయంలో ఇముడ్చుకొని కార్యములో ఉపయోగించండి. అనుభవం యొక్క అథారిటీగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు నలువైపులా ఉన్న సర్వ ఖజానాలను జమ చేసుకునే సంపన్న పిల్లలను చూస్తున్నారు. అంతేకాక పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతవరకు సర్వ ఖజానాలను జమ చేసుకున్నారో ఆ ఫలితాన్ని చూస్తున్నారు. ఖజానాలైతే బాబ్దాదా ద్వారా చాలా ప్రాప్తించాయి, అవినాశిగా ప్రాప్తించాయి. అన్నింటికంటే మొదటి అతిపెద్ద ఖజానా జ్ఞానధనము. దీని ద్వారా ముక్తి, జీవన్ముక్తి ప్రాప్తించాయి. పాత దేహము, పాత ప్రపంచము నుండి ముక్తముగా ఉండే జీవన్ముక్త స్థితి మరియు ముక్తి ధామములోకి వెళ్ళే స్థితి పిల్లలందరికీ ప్రాప్తించింది. ఒక్క జ్ఞాన ఖజానాయే కాక యోగము యొక్క ఖజానా కూడా ఉంది. దీని ద్వారా సర్వశక్తులు కూడా ప్రాప్తిస్తాయి. వీటితో పాటు ధారణ యొక్క ఖజానా కూడా లభించింది. దీని ద్వారా సర్వ గుణాలు ప్రాప్తిస్తాయి. అంతేకాక సేవ యొక్క ఖజానా లభించింది. దీని ద్వారా ఆశీర్వాదాల ఖజానా, ఖుషీ ఖజానా ప్రాప్తిస్తాయి. వీటితో పాటు వర్తమాన సంగమ యుగంలో అన్నింటికంటే గొప్ప ఖజానా సమయం యొక్క ఖజానా. ఎందుకంటే పూర్తి కల్పం అంతటిలో ఈ సంగమ సమయము చాలా అమూల్యమైన ఖజానా. ఈ సంగమ యుగంలోని ఒక్కొక్క సంకల్పము లేక ఒక్కొక్క గడియ చాలా అమూల్యమైనది. ఎందుకంటే సంగమ యుగంలోనే బాబ్దాదా మరియు పిల్లల యొక్క మధుర మిలనం జరుగుతుంది. ఇక ఏ యుగంలోనూ పరమాత్మ తండ్రి మరియు పరమాత్మ పిల్లల మిలనమైతే జరగదు. అంతేకాక ఈ సంగమ సమయంలోనే బాబ్దాదా ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఖజానాలు జమ అయ్యే సమయము సంగమ యుగమే. ఇక వేరే ఏ యుగంలోనూ జమా ఖాతా అనేది ఉండదు. జమ చేసుకునే బ్యాంక్ ఏముండదు. కేవలం ఒక్క సంగమ యుగంలో మాత్రమే ఖజానాలను ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోగలుగుతారు. అంతేకాక ఈ సంగమ సమయానికి గల మహత్వం ఏమిటి అంటే ఒక్క జన్మలో అనేక జన్మల కొరకు ఖజానాలను జమ చేసుకోవచ్చు. అందువలన ఈ చిన్న యుగానికి చాలా మహత్వం ఉంది. మరియు ఖజానాలు కూడా బాబ్దాదా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. తండ్రి అందరికీ ఇస్తారు, కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం అనుసారం ఖజానాలను జమ చేసుకుంటారు. ఇచ్చే తండ్రి కూడా ఒక్కరే, అందరికీ ఒకే విధంగానే ఇస్తారు, ఒకే సమయంలోనే ఇస్తారు. కానీ ధారణ చేయడంలో ఏం చూశారు అంటే తండ్రి ఏమో ఒకే విధంగా ఇచ్చారు, కానీ ధారణ చేయడంలో మాత్రం ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థం అనుసారంగా ఉన్నారు. ఎందుకంటే ఖజానాలను ధారణ చేసుకోవాలి అంటే ఒకటి తమ పురుషార్థం ద్వారా ప్రారంధాన్ని తయారు చేసుకోవచ్చు. రెండవది స్వయం సదా సంతుష్టంగా ఉండాలి మరియు సర్వులను కూడా సంతుష్టంగా చేయాలి. ఈ సంతుష్టత యొక్క విశేషత ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. మూడవది సేవ ద్వారా. ఎందుకంటే సేవ ద్వారా సర్వాత్మలకు కూడా సంతోషం అనేది ప్రాప్తిస్తుంది. కనుక సంతోషపు ఖజానాను ప్రాప్తి చేసుకోవచ్చు. మీ సొంత పురుషార్థము, సర్వులను సంతుష్టపరిచే పురుషార్థము మరియు సేవ యొక్క పురుషార్థము, ఈ 3 రకాల ద్వారా ఖజానాలను జమ చేసుకోవచ్చు. ఖజానాలను జమ చేసుకోవడంలో విశేషంగా సంబంధ సంపర్కములోకి రావడంలో నిమిత్త భావము, నిర్మాణ భావము, నిస్వార్థ భావము, ప్రతి ఆత్మ పట్ల శుభ భావన,
శుభకామనలను ఉంచుకునే అవసరమైతే ఉంది. ఒకవేళ సేవలో లేక సంబంధ సంపర్కంలో ఇవన్నీ ఉన్నట్లయితే పుణ్య ఖాతా మరియు ఆశీర్వాదాల ఖాతాను చాలా సహజంగా జమ చేసుకోగలుగుతారు. బాబ్దాదా అందరి లెక్కాచారాన్ని చూశారు. అయితే ఏం చూశారు? నలువైపులా ఉన్న పిల్లలు నెంబర్ వారీగా ఉన్నట్లు చూశారు. తండ్రి ఒక్కరే ఒకే సమయంలోనే ఇస్తారు, కానీ జమ చేసుకోవడంలో 3 ప్రకారాల పిల్లలను చూశారు. ఒకటి, జమ చేసుకున్న ఖజానాను తినేశారు, అనగా జమ కూడా చేసుకున్నారు మరియు తినేసి సమాప్తం కూడా చేసుకున్నారు. రెండవ వారు తిన్నారు, జమ చేసుకున్నారు మరియు జమ చేసుకోవడం పైన అటెన్షన్ పెట్టి పెంచుకున్నారు కూడా. ఖజానాలను పెంచుకోవడానికి సాధనం ఏమిటి? పెంచుకోవడానికి సాధనము ఏవైతే ఖజానాలు లభించాయో వాటిని సమయానుసారముగా ఏ పరిస్థితి వస్తుందో ఆ పరిస్థితి అనుసారముగా కార్యంలో ఉపయోగించాలి. ఎవరైతే కార్యములో ఉపయోగిస్తారో, స్థితి ద్వారా పరిస్థితిని మార్చగలరో వారిది జమ అవుతుంది. ఎవరైతే కార్యములో ఉపయోగించరో వారిది మాత్రం జమ అవ్వదు. కనుక సమయానికి స్వయం పట్ల లేక ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగిస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంతగా కార్యములో ఉపయోగిస్తారో అంతగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కార్యములో ఉపయోగించడం ద్వారా అనుభవం అవుతూ ఉంటుంది. కనుక అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ అన్ని ఖజానాలు జమ అయ్యాయా, సమయానికి కార్యంలో ఉపయోగిస్తున్నానా, అనుభవం యొక్క అథారిటీ పెరుగుతూ ఉందా అనేది చెక్ చేసుకోండి, స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎందుకంటే అన్ని అథారిటీల కంటే అనుభవం యొక్క అథారిటీ చాలా గొప్పది అనే గాయనము కూడా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ తమ యొక్క జమ ఖాతాను పెంచుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చెక్ చేసుకుని ఇప్పుడు కూడా ఖజానాలను పెంచుకునేందుకు సమయం ఉంది. ఇప్పుడు అవకాశం ఉంది, తర్వాత అవకాశం కూడా సమాప్తమైపోతుంది. అప్పుడు ఖజానాలను పెంచుకోవాలి అని అనుకుంటారు, కానీ పెంచుకోలేరు. బాబ్దాదా చూశారు, ఖజానా లభిస్తుంది, సంతోషముగా స్వయంలో ఇముడ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఖజానా లభించినప్పుడు, అనగా మురళి ద్వారానే కదా ఖజానాలు లభిస్తాయి. కానీ 2 ప్రకారాలైనటువంటి పిల్లలు ఉన్నారు. అందులో మొదటి వారు వినేవారు, రెండవ వారు ఇముడ్చుకునేవారు. చాలామంది పిల్లలు విని చాలా సంతోషిస్తారు, కానీ వినడము మరియు ఇముడ్చుకోవడం రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది. ఇముడ్చుకునేవారు అనుభవీలుగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇముడ్చుకున్నవారు సమయానికి కార్యంలో ఉపయోగిస్తూ ఖజానాలను పెంచుకుంటూ ఉంటారు. వినేవారు కేవలం వర్ణన చేస్తారు. బాబా చాలా బాగా వినిపించారు, చాలా మంచి విషయాలు తెలియచేశారు అని వర్ణిస్తారు. కానీ ఇముడ్చుకోకుండా సమయానికి కార్యములో ఉపయోగించలేరు కదా. కనుక మేము ఇముడ్చుకుంటున్నామా అని మీరందరూ చెక్ చేసుకోండి. ఒకవేళ కొద్దిగానైనా తక్కువగా ఉంటే, నిండుగా లేకపోతే అలజడి కలుగుతుంది కదా. కానీ నిండుగా ఇముడ్చుకుంటే కొంచెం కూడా అలజడి అనేది ఉండదు. అందుకే ఈరోజు బాబ్దాదా పిల్లలందరి ఖజానాలను చెక్ చేశారు. 2 ప్రకారాల పిల్లలు ఉన్నారు అని వినిపించాము కదా. ఇప్పుడు నేను ఎవరు అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఖజానాలను పెంచుకోవడము అనగా సమయానికి కార్యములో వినియోగించడము. ఎంతగా కార్యములో ఉపయోగిస్తూ ఉంటారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఏవైతే ఖజానాలు ఉన్నాయో ఆ ఖజానాలకు యజమానులుగా ఉన్నవారే వాటిని కార్యంలోకి తీసుకొని వస్తారు. ఖజానాలు వాటంతట అవే స్వయాన్ని కార్యములు ఉపయోగించుకోవు. మీ అందరికీ తండ్రి సర్వ ఖజానాలను వారసత్వముగా ఇచ్చారు.
కనుక తండ్రి ఇచ్చిన ఖజానాను మీ ఖజానాగా చేసుకోవడంపై ప్రతి ఒక్కరూ కూడా చాలా అటెన్షన్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఖజానాలు ఎంత నిండుగా ఉంటాయో అంతగానే సంపన్న స్థితిలో అచంచలముగా స్థిరముగా ఉంటారు. బాబ్దాదా కోరిక ఏమిటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా సంపన్నంగా అవ్వాలి, తక్కువగా ఉండకూడదు. ఎందుకంటే తండ్రి ద్వారా అవినాశీ ఖాతా జమ చేసుకునే అవకాశం కేవలం ఇప్పుడు అంటే సంగమయుగంలో మాత్రమే లభిస్తుంది. అందుకే ఇప్పుడు లేదు అంటే మరి ఎప్పుడూ లేదు అని ఇలా కూడా చెప్పబడింది. ఈ మహిమ ఈ సంగమ సమయానిదే. భవిష్యత్తులో అయితే ఏదైతే ఇప్పుడు జమ చేసుకున్నారో దాని ఫలితాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కానీ ప్రాప్తి చేసుకునే సమయం అయితే ఇప్పుడే. కనుక ప్రతి ఒక్కరూ తమ ఖాతాను చూసుకోవాలి. ఎవరి ఖాతా ఎంత నిండుగా ఉంది అనేది వారి నయనాల ద్వారా, నడవడిక ద్వారా, ముఖము ద్వారా తెలిసిపోతుంది. వారి నడవడిక మరియు ముఖము వికసించినటువంటి ఒక గులాబీ పుష్పం వలె ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ నడవడిక మరియు ముఖము ద్వారా ఎంత హర్షితముగా ఉన్నారు, ఎంత ప్రసన్న చిత్తులుగా ఉన్నారు అని బాబ్దాదా చూస్తూ ఉంటారు. నయనాల ద్వారా ఆత్మీయత, ముఖము ద్వారా చిరునవ్వు, కర్మ ద్వారా ప్రతి గుణము అందరికీ అనుభవం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని చెక్ చేసుకోండి. బాబ్దాదాకు పిల్లలందరి పట్ల ఉన్న శుభ భావన ఏమిటి అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక మంది ఆత్మలను ఖజానాలతో సంపన్నంగా నిండుగా చేయాలి. ఈరోజు విశ్వాత్మలందరూ ఎంతో కొంత ఆధ్యాత్మిక శక్తి లభించాలి అని కోరుకుంటున్నారు. అయితే ఆధ్యాత్మిక శక్తినిచ్చే దాతలు బ్రాహ్మణాత్మలైన మీరే. ఎందుకంటే ఆత్మలైన మీరే అందరికంటే చాలా పవిత్రమైన వారు, చాలా ఉన్నతమైన వారు మరియు ధనవంతులు. ఆత్మలందరికంటే ఎక్కువ పవిత్రమైన వారు కూడా మీరే. ఆత్మలైన మీకు జరిగేటటువంటి విధిపూర్వకమైన పూజ మరెవ్వరికీ జరగదు. ఇప్పుడు ఈ చివరి జన్మలో కూడా ఆత్మలైన మీకు జరిగే పూజ నిమిత్తంగా ఉన్న ఏ ఇతర ధర్మపితలకు కానీ మహాన్ ఆత్మలకు కానీ జరగదు. విధిపూర్వక పూజకు స్మృతి చిహ్నం తయారు చేస్తారు, కానీ విధిపూర్వక పూజ అయితే జరగడం లేదు. మీకు లభించే ఖజానా ఎలాంటిది అంటే మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. బ్రాహ్మణాత్మలైన మీ ఒక్క జన్మ యొక్క ఖజానా 21 జన్మలు గ్యారంటీగా నడవాల్సిందే. ఎందుకంటే తండ్రి ద్వారా తండ్రి యొక్క వారసత్వం లభించింది. కనుక తండ్రి ఎలాగైతే అవినాశియో అలాగే తండ్రి ద్వారా లభించిన ఖజానా కూడా అవినాశిగా అయిపోతుంది. అందుకే మీరు ప్రపంచంలోనే అందరికంటే చాలా ధనవంతులు మరియు అందరికంటే పవిత్రులు కూడా. మీరందరూ స్వయాన్ని ఇటువంటి విశేషమైన సేవాదారులము అని భావిస్తున్నారు కదా. నేటి సమయానుసారం విశ్వాత్మలకు ఏది అవసరమో మీకు తెలుసు కదా. ఈరోజు విశ్వానికి సంతోషము, శక్తి మరియు స్నేహము యొక్క అవసరం ఉంది. ఆత్మిక స్నేహాన్ని కోరుకుంటున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు ఇప్పటి సమయానుసారముగా దాతలుగా అవ్వండి. మనసు ద్వారా శక్తులను ఇవ్వండి, వాచా ద్వారా జ్ఞానమును ఇవ్వండి మరియు కర్మల ద్వారా గుణాల దానం ఇవ్వండి. బ్రహ్మా బాబా అంతిమంలో 3 మాటలను పిల్లలందరికీ బహుమతిగా ఇచ్చారు కదా, గుర్తుంది కదా. ఈ 3 మాటలను ఒకవేళ సేవలో ఉపయోగిస్తే చాలామంది ఆత్మలను మీరు సంతుష్టం చేయగలరు. ఆ 3 మాటలు నిరాకారి, నిరహంకారి, నిర్వికారి. మనసు ద్వారా నిరాకారిగా, వాచా ద్వారా నిరహంకారిగా, కర్మల ద్వారా నిర్వికారిగా ఉండాలి. ఈ 3 మాటలను సేవలో ఉపయోగించండి అని బాబ్దాదా అంటున్నారు. ఇప్పుడు విశ్వానికి మీ శక్తి ద్వారా కొద్దిగానైనా మానసిక ఆనందము, సుఖము అనేది ప్రాప్తించాలి కదా. అందరూ నిరాశలో ఉన్నారు, మీరైతే
విశ్వానికి ఆశా నక్షత్రాలు. బాబ్దాదా పిల్లలందరినీ తండ్రి యొక్క ఆశా నక్షత్రాలుగా చూస్తున్నారు. మీరు కేవలం నమ్మకస్తులైన నక్షత్రాలే కాదు, కానీ ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలు కూడా అయ్యారు. బాబ్దాదా వద్దకు పిల్లల స్నేహము సదా చేరుతూ ఉంటుంది. అన్నింటికంటే సహజ పురుషార్థము ఏది? భిన్న భిన్న పురుషార్థాలు ఉన్నాయి, కానీ అన్నింటికంటే సహజ పురుషార్థము స్నేహము. స్నేహంలో శ్రమ కూడా ప్రేమ రూపములోకి మారిపోతుంది. కనుక తండ్రికి స్నేహిగా అవ్వడము అనగా సహజ పురుషార్థం చేయడము. స్నేహంలో మీరందరూ కూడా స్వయాన్ని స్నేహిగా భావిస్తారు కదా, కానీ అప్పుడప్పుడు కాదు, సదా స్నేహిగా ఉండాలి. సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండే స్నేహీలము అని భావిస్తున్నారా? సదా మరియు స్నేహ సాగరంలో ఇమిడి ఉండాలి. మునకలు వేసేవారిగా కాదు, ఇమిడిపోయి ఉండాలి. సదా స్నేహ సాగరంలో మేము ఇమిడిపోయే ఉంటాము అని భావించేవాళ్ళు చేతులెత్తండి. సదా ఉంటున్నారా? ఈ సదా అనే మాటను అండర్లైన్ చేసుకోండి. సదా ఏనా? చేతులెత్తండి. చేతులైతే చాలా బాగా ఎత్తారు. ఆ చేతులను చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ధైర్యం ఉంచుకుంటారు. ఒకవేళ కొద్దిగా తక్కువైనా కూడా చేతులు ఎత్తాము అని గుర్తయితే వస్తుంది కదా. ఎందుకంటే బాబ్దాదాకు ఒక్కొక్క బిడ్డ పైన చాలా స్నేహం ఉంది. ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆత్మ అనేకసార్లు స్నేహిలుగా అయ్యారు, అలాగే ఇప్పుడు కూడా అయ్యారు. మరియు ప్రతి కల్పము ఈ ఆత్మలే స్నేహి ఆత్మలుగా అవుతారు అనేది బాబ్దాదాకైతే తెలుసు. మేమే ప్రతి కల్పము అధికారి ఆత్మలము అనే నష మరియు ఖుషి ఉందా? బాబ్దాదా ఇటువంటి అధికారి ఆత్మలను చూసి హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. సదా అలసిపోని వారిగా అయి ఎగురుతూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వచ్చినా స్వస్థితిని హెచ్చుతగ్గులు చేసుకోకండి. స్వస్థితి ముందు పరిస్థితి ఏమీ చేయలేదు అంటున్నారు బాబ్దాదా. మంచిది. ఎవరైతే మధువనానికి మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. చాలామంది వస్తున్నారు. బాబ్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి వాహ్ పిల్లలు, వాహ్ అనే గర్వం ఉంది. ఎలాగైతే మీరు మనస్సులో స్వతహాగానే వాహ్ బాబా వాహ్, వాహ్ బాబా వాహ్ అనే పాట పాడతారో, అలాగే తండ్రి కూడా పిల్లల గురించి వాహ్ నా ప్రతి పుత్రుడు వాహ్ అనే పాటను పాడుతున్నారు. ఎందుకంటే తండ్రికి కూడా కల్పం తర్వాత పిల్లలైన మీరు లభిస్తారు కదా. అంతేకాదు, మీరు ఒక్కొక్కరు విశ్వం ముందు మహానాత్మలు కనుక తండ్రి కూడా వాహ్ పిల్లలు వాహ్ అనే పాటను పాడతారు. మీరు వాహ్ వాహ్ కదా, మీరు వాహ్ వాహ్ పిల్లలే కదా. వాహ్ వాహ్ పిల్లలు చేతులెత్తండి అంటున్నారు బాబా. కనుక మేము వాహ్ వాహ్ పిల్లలము అని సదా గుర్తుపెట్టుకోండి. పురుషార్థులుగా ఉన్నా కానీ మీరు వాహ్ వాహ్ పిల్లలే. తండ్రి యొక్క వాహ్ వాహ్ పిల్లలు తండ్రి తోడుగా కలిసే వెళ్తారు, ఇక్కడ ఉండిపోరు కదా. పిల్లలు ప్రతి ఒక్కరిని కూడా స్నేహం అనే ఒడిలో వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాను అని తండ్రి అంటున్నారు. మరి మీరు తయారుగా ఉన్నారా? చెప్పండి, తయారుగా ఉన్నారా? దారిలో ఆగిపోరు కదా, తోడుగా వెళ్తారా? ఎందుకంటే ప్రతిజ్ఞ ఉంది. మరి ప్రతిజ్ఞను మీరందరూ నిలబెట్టుకునేవారే కదా. ఇప్పుడు బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. మీ ఫరిస్తా రూపాన్ని ఎమర్జ్ చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా డ్రెస్సు కలిగిన వారిగా అనుభవం చేయించండి. బాబ్దాదా ఈ డ్రిల్ గురించి వినిపించారు కదా. వస్త్రాలు మార్చుకునే అలవాటు అయితే ఉంది కదా. ఎలాగైతే శరీరం యొక్క డ్రెస్సు మార్చుకుంటున్నారో అలాగే ఆత్మ యొక్క ఫరిస్తా స్వరూపాన్ని పదే పదే అనుభవం చేయండి. ఫరిస్తా డ్రెస్సు అంటే అందరికీ ఇష్టమే కదా. ఎలాగైతే బ్రహ్మా బాబా అవ్యక్త ఫరిస్తా రూపంలో వతనంలో కూర్చుని ఉన్నారో అలా తండ్రి సమానం మీరందరూ కూడా
నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా రూపాన్ని అనుభవం చేయండి. ఎందుకంటే ఫరిస్తా రూపముగా అయినప్పుడే దేవతగా అవుతారు. తండ్రి యొక్క 3 రూపాలు గుర్తుంటాయి కదా, తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు. అలాగే మీ 3 రూపాలను కూడా గుర్తు చేసుకోండి. బ్రాహ్మణ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. ఈ 3 రూపాలు పక్కాయే కదా. అప్పుడప్పుడు బ్రాహ్మణుల డ్రెస్ వేసుకోండి, అప్పుడప్పుడు ఫరిస్తా డ్రెస్ వేసుకోండి, అప్పుడప్పుడు దేవతా డ్రెస్సు వేసుకోండి. ఈ 3 రూపాల ద్వారా స్వతహాగానే త్రికాలదర్శి అనే సీటుపై కూర్చుని సాక్షిగా అయ్యి కార్యం చేస్తూ ఉంటారు. అందరి నుండి బాబ్దాదా ఇదే కోరుకుంటున్నారు. సదా తండ్రి తోడుగా ఉండండి. ఎప్పుడు కూడా ఒంటరిగా మాత్రం అవ్వకండి. తోడుగా ఉన్నప్పుడే తోడుగా వెళ్తారు. ఒకవేళ ఇప్పుడు అప్పుడప్పుడు తోడుగా ఉంటే మరి తోడుగా ఎలా వెళ్తారు, జతలో ఎలా వెళ్తారు అని బాబ్దాదా అడుగుతున్నారు. స్నేహిలు స్నేహిని ఎప్పుడు కూడా మర్చిపోలేరు. పూర్తి రోజంతటిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ, ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే దేవత. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సదా ఖజానాలతో సంపన్నంగా ఉండే పిల్లలందరికీ సదా తమ నడవడిక మరియు ముఖము ద్వారా సేవ చేసే సేవాదారులు. ఎందుకంటే మేము విశ్వ పరివర్తకులుగా అయి విశ్వాన్ని పరివర్తన చేస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. కనుక నడుస్తూ తిరుగుతూ కూడా సేవాదారులు సేవలో తత్పరులై ఉంటారు. ఇటువంటి విశ్వ సేవాదారులు, విశ్వ పరివర్తకులకు ప్రతి ఒక్కరిని తండ్రి ఖజానాతో నిండుగా చేసే నలువైపులా ఉన్న బాబ్దాదా యొక్క పిల్లలందరికీ బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము. మాస్టరు త్రికాలదర్శిగా అయి ప్రతి కర్మను యుక్తియుక్తంగా చేసే కర్మబంధన్ ముక్త భవ. సారాంశము. ఏ సంకల్పము, మాట లేక కర్మ చేస్తారో దానిని మాస్టరు త్రికాలదర్శిగా అయ్యి చేసినట్లయితే ఏ కర్మ కూడా వ్యర్థంగా లేక అనర్థముగా జరగదు. త్రికాలదర్శి అనగా సాక్షి తనపు స్థితిలో స్థితమయ్యి కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకుని ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తే ఎప్పుడూ కూడా కర్మ బంధనములో బంధింపబడరు. ప్రతి కర్మ చేస్తూ కర్మ బంధన ముక్తముగా కర్మాతీత స్థితిని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్. ఎవరైతే హద్దు కోరికలు అంటే ఏమిటో కూడా తెలియని వారిగా ఉంటారో వారే మహాన్ సంపదవంతులు. ఈరోజు అవ్యక్త ప్రేరణ. ఎలాగైతే కాపలాదారుడు శస్త్రధారిగా ఉండి నా శస్త్రము శత్రువును తరిమేస్తుంది, ఓడిస్తుంది అనే నిశ్చయం కలిగి ఉన్నప్పుడు అతడు ఎంతో నిర్భయంగా నడుస్తూ ఉంటాడు. అలాగే మీ వద్ద కూడా సర్వశక్తులు అనే శస్త్రాలు సదా తోడుగా ఉన్నాయి. వాటిని కేవలం ఆహ్వానించండి, అనగా యజమానులుగా అయి ఆజ్ఞాపించినట్లయితే సదా సఫలత అయ్యే ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.